హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ సిద్ధు మాతాజీ భద్రకాళి పీఠాధీశ్వరి వారితో ఉన్నాము. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ప్రతి మనిషికి జీవితంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలి అని ఉంటుంది. అవును. మరి మీరు జీవితంలో జరగబోయేది ముందే చెప్తారు అని విన్నాము. నా జీవితంలో ఏం జరగబోతుందో చెప్తారమ్మా? ఖచ్చితంగా చెప్తాను. ఒకటేంటంటే ప్రతి మనిషికి ఉండే ఆలోచన ఏంటంటే ఏది జరగబోతుంది, ఏది జరిగింది. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకుందాం, రేపు వచ్చే ప్రాజెక్ట్ మనిషి అసలు సెట్ అవుతుందా లేదా ముందే తెలిస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. తంత్రం అనే టాపిక్ని తీసుకున్నప్పుడు ఏంటంటే మీ తలరాతలో లేదు అసలు రేపు వచ్చే ప్రాజెక్ట్ అనుకుందాం, లేకుంటే కూడా మన తలరాతని మనం క్రియేట్ చేసుకోవడం అంటే ఎనర్జీని ఆవాహన చేసి ఆ పని అయ్యేటట్టు చేసుకోవచ్చు. దాన్నే తంత్రం అంటారు. అంటే మీరు ఏదైనా ఉపాసన కానీ మంత్రదీక్ష కానీ తీసుకుని ఉన్నారు అనుకుందాం, మీకు ఆటోమేటిక్గానే జరిగిపోయిందంతా తెలుస్తుంది. జరిగిపోయిన విషయంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా, మీతో అబద్ధాలు చెప్పారా అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది మన యాస్ట్రల్ బాడీ. అదే ఫ్యూచర్లు కూడా మనకి తెలుసుకోవచ్చు. ఫ్యూచర్ని మనం డిజైన్ చేసుకోవచ్చు కూడా. ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా కర్మానుసారం మీకు ఏదైనా యాక్సిడెంట్ ఏదో జరగబోతుంది అనుకుందాం, దాన్ని ఆపేయాలి. దాన్ని ఆపేయాలంటే ఆపేయచ్చు కూడా. అందుకే తంత్రంలో ఏమంటారంటే నేనే పరమాత్మని అనే స్థితికి వెళ్ళామనుకుందాం, మన ఫ్యూచర్ని మనం డిజైన్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మీరు మీ ఫ్యూచర్ గురించి అడగమంటున్నారు. అదేంటంటే ఒక గాలిపటాన్ని ఎగరేసి కట్ చేసేసాం అనుకుందాం దారం. అంటే గాలి ఎలా కొడితే అలా వెళ్తుంది. ఇప్పుడు గ్రహ బలాలకి మీ ఆలోచనకి మీ జీవితం ఉన్నప్పుడు అది ఎలా అయినా జరగచ్చు. ఎందుకంటే గాలి ఎలా కొడితే అలా వెళ్తుందో కర్మకి మన జీవితాన్ని అలా వదిలేసినట్టు. మన ఫ్యూచర్ని తెలుసుకోవడం అంటే, ఫ్యూచర్ని మంచిగా డిజైన్ చేసుకోవడం అంటే మీరు ఉపాసకులుగా మారటం. మీరు ఒక ఉపాసన ఒక దీక్ష తీసుకున్నారనుకుందాం, మీకు ఆటోమేటిక్గానే ఎల్లుండి ఎవరైనా రాంగ్ పర్సన్ మీ జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాడంటే మీకు విజన్ వచ్చేస్తుంది. ఈరోజు రాత్రికి స్వప్న దర్శనం వచ్చేస్తుంది అన్నమాట మీరు ఉపాసకులు అయితే. చాలామంది వేల మంది ఉపాసకులకు ఇది ఎక్స్పీరియన్సే. ఎందుకంటే నేను ఏది కొత్తగా చెప్పట్లేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినవే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నదే మన వాళ్ళు ఫ్యూచర్ పాస్ట్ తెలుసుకోవడం అనేది. అలాగా తెలుసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ఆపాలి. మీ శక్తితో మీరు ఆపచ్చు కూడా. ఇప్పుడు బగలాముఖి ఉంది. బగలాముఖి అంటే స్టాప్ చేయడం ఎనర్జీని. ఏదైనా నెగిటివ్ రాబోతుంది అంటే ఇప్పుడు బగలాముఖి మంత్రం చదివితే ఏమవుతుంది, ఆ నెగిటివ్ని అక్కడే ఆపుతుంది. ఇప్పుడు మనిషి మీకు సజీవ సమాధి అయి ఉంటారు కదా. మన సంస్కృతిలో యోగులు మునులు చాలామంది సజీవ సమాధి అయి ఉంటారు. వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటాం మామూలుగా? వాళ్ళు అసలు సజీవంగా ఎలా సమాధి అయ్యారు అంటే బ్రెయిన్ మాత్రమే వర్క్ అవుతుంది. బాడీలో ఉన్న నర్వ్స్లో ఉండే బ్లడ్ అంతా వాళ్ళు స్టాప్ చేయగలరు బగలాముఖి ఉపాసన చేస్తే. అందుకే వాళ్ళు సమాధి స్టేట్ అంటారు అన్నమాట. సమాధిలో ఉపయోగపడేది ఏంటి? బగలాముఖి సాధన. బాడీలో ఉన్న బ్లడ్ని కూడా ఆపగలరు, గుండెని ఆపేస్తారు, మూత్రపిండాలను ఆపేస్తారు. ఓన్లీ బ్రెయిన్ మాత్రమే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంత టెక్నాలజీ ఉంది మన యోగుల దగ్గర, ఋషుల దగ్గర, అఘోరుల దగ్గర. మీరు కుంభమేళాలు జరుగుతున్నప్పుడు చాలామంది కుండలిని అసాధారణ శక్తితో పైకి లేసినప్పుడు అలా గాల్లో లేయటం, యోగాసనాలలో మంచిగా సిద్ధి పొందిన వాళ్ళని ఎందుకు మన ఆంధ్రాలోనే ఉన్నారనమాట. రాజేశ్వరమ్మ అని ఇంతకుముందు ఒక యోగిని, గొప్ప యోగిని. అలాగా అందరూ చూస్తుండగానే మీడియా ముఖంగానే యోగా చేస్తూ అలా గాల్లో లేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా ప్రతి మనిషికి ప్రతీది సాధ్యమే. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇన్స్టెంట్గా కూర్చొని చూడొచ్చు, టైం పడుతుంది. ఎందుకంటే నేను దీక్షలో కూర్చొని నా మనసు, నా యాస్ట్రల్ బాడీని బయటికి తీసి మీ గురించి విజన్ అంతా చూసి రావడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. వెంటనే కళ్ళు మూసుకొని ఏది చెప్పలేం, కళ్ళు మూసుకుంటేనే ఏది తెలిసిపోదు. అది జరుగుతుంది కూడా. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉంటారు, యోగులు, ఋషులు. తెలుసుకోవచ్చు, కళ్ళు మూసుకుంటేనే తెలుసుకోవచ్చు. కానీ నా ఉపాసన అమ్మవారి ఉపాసన కాబట్టి నాకు ఏదైనా పూజలో కూర్చొని చూడటమే అలవాటు. ఎందుకంటే
ఈ ముక్తిని పొందటం, ఫ్యూచర్ని, పాస్ట్ని తెలుసుకోవడానికి కొన్ని వందల వేల లక్షల రకాల సాధనలు ఉన్నాయి. కర్ణ పిచాచిని విద్యలు అంటారు. అవేంటి? కర్ణ విద్యలు చెవిలో వచ్చి మనం ఫోన్ ఎలా మాట్లాడుతున్నామో అలా చెప్తూ ఉంటాయి. మీ పర్సులో ఎంత డబ్బులు ఉందో కూడా చెప్పచ్చు. అలాంటి విద్యలు ఉన్నాయి. మ్యాజికల్ పవర్స్ అన్నమాట. కానీ వాటితో డేంజరస్ ఉంటుంది. ఏదైనా ఇన్స్టెంట్గా వచ్చింది అనుకుందాం, దాంట్లో డేంజర్ ఎక్కువ. ఇన్స్టెంట్లో ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ ఏ విధంగా అయితే 2 minutesలో అయిపోతాయో, అది తింటే కూడా 2 minutesలో మనం పోతాం. అలా ఉంటుందన్నమాట పరిస్థితి. అలాగా ఇన్స్టెంట్గా ఏది వచ్చినా దానికి డేంజరస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. కాబట్టి తంత్రంలో ఇటువంటి ఇన్స్టెంట్ విద్యలు ఉన్నాయి. కానీ వాటి వల్ల మనం ఏం సాధించలేం. ఇప్పుడు ఆ విద్యలు ఏంటి చెప్తాయి, పలానా ఉంది, మీరు గొప్పవారని ఇన్స్టెంట్గా అనుకుంటారు. కానీ వాటికి రకరకాల బలులు ఇస్తూ ఉంటారనమాట. సక్రమంగా టైంకి బలి ఇవ్వకపోతే సాధకుడినే తింటుంది అది. అలా ఉంటుంది. సాధకుడే ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇటువంటి ఇంకా కర్ణాంజనేయ స్వామి విద్య ఉంది, స్వప్నాంజనేయ స్వామి ఉంది. అంటే కర్ణ చేటి దుర్గ విద్యలు ఉన్నాయి. ఇవేంటి? స్వప్నంలో మనం నిద్రలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి స్వప్న దర్శనం ఇచ్చి మీరు ఏదైనా ప్రశ్న వేస్తే దానికి విజన్ చూపిస్తాడు. ఒక ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది మనకి. స్వప్నాంజనేయ స్వామి విద్య అంటారు. అంటే మన కోర్సులు యూనివర్సిటీలో ఎలా ఉంటాయో, మనం ఏదైతే థీమ్తో ఎంటర్ అవుతామో అటువంటిదే మన తంత్రశాస్త్ర గ్రంథాలు కూడా. అందుకే ఇంతకుముందు మన యూనివర్సిటీని అలా కాల్ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీని అలా కాల్ చేశారు. ఫారినర్స్ వచ్చి, మొఘల్స్ వచ్చి, దాదాపు మన తంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్న యూనివర్సిటీ కాలిస్తే దాదాపు ఒక 6 నెలలు కాలాయంట అవి. అంత విద్య వెళ్ళిపోయింది. మన విద్యని, మన సంస్కృతిని దాడి చేసి 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 చివరికి మిగిలింది ఇంత విద్య, ఒక పార్ట్. ఆ పార్ట్ మీద కూడా జనాలకు అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉపాసకులు ఎవరు లేరు, చెప్పినా నమ్మే వాళ్ళు లేరు. ఇప్పుడు నేను మీ ఫేట్ గురించి మీకు నా మీద నమ్మకం ఉంటే నేను ఏం చెప్పినా మీరు వింటారు, అవునా? కానీ అసలైన గురువు చేయాల్సింది అది కాదు. ఇప్పుడు నేను ఏదైనా స్టోరీ చెప్పచ్చు, అది మీరు నిజమే అనుకుంటారు. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీకు తెలియదు కదా. అదే మిమ్మల్ని ట్రైనప్ చేస్తే దాన్ని గురుత్వం అంటాం. కాబట్టి మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియజేసేలాగా చేస్తాను నేను. అది వాస్తవం. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అనుకుందాం మీ ఫ్యూచర్ గురించి, అది నిజం, అది సత్యం. ఒక గురువు చేయాల్సింది ఒక పర్సన్ విషయంలో స్టోరీస్ చెప్పడమో, స్క్రిప్ట్ రాయటమో కాదు. ఇప్పుడు మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి నేను మీడియా ముఖంగా మీ ఫ్యూచర్ అది ఇది ఏదైనా చెప్పచ్చు. కానీ నేను అలాగా చెప్పను. మీ ఫ్యూచర్ మీరే తెలుసుకునే విధంగా ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు సాధారణంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మా ఫ్యూచర్ చెప్పండి, మా జాతకాలు చెప్పండి అంటారు. గ్రహాలన్నీ అమ్మవారి కంట్రోల్లో ఉంటాయి. శనిగ్రహం కాళికాదేవి కంట్రోల్లో ఉంటుంది. కాళీ పూజ చేస్తే శనిగ్రహం కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు జాతకంలో ఇప్పుడు కాళీ పూజ చేశాడు అనుకుందాం, ఏలినాటి శని ఉన్న వ్యక్తి ఫ్యూచరు ఏలినాటి శని ప్రకారంగా అతని ఫ్యూచర్ బాగోదు. ఒకవేళ పూజ చేస్తే అతనికి బాగా అయిపోతుంది. అప్పుడు నేను చెప్పిన ఆస్ట్రాలజీ తప్పైపోతుంది కదా, అవునా? మన తలరాతని మనం మార్చుకోవచ్చు కూడా రెమెడీస్ ద్వారా. ఆ రెమెడీస్నే తంత్రం అంటారు. కాబట్టి పబ్లిక్ ఏంటి, ఎక్స్పీరియన్స్లు లేవు. ఒకటి ఎక్స్పీరియన్స్ ఇస్తే ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు నాకు అమ్మవారు కనిపించింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను బిలీవ్ చేశాను. కానీ అదేంటి యాక్సిడెంటల్గా జరిగింది. అదే నిజంగా మీరు ట్రై చేసి మీకు అమ్మవారి దర్శనం ఇచ్చింది అనుకుందాం, నేను ఇంతగా మీ జ్ఞానం బోధించాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నేను అమ్మవారి దర్శనం ఎలా పొందొచ్చు అనే దాని మీద అందరికీ దీక్షలు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు అతను దర్శనం పొందాడు అనుకుందాం, ఒక వెలుగు, ఒక స్వప్న దర్శనము, లేకపోతే అతనికి ఫ్యూచరో పాస్టో తెలిసిపోయింది అనుకుందాం. అప్పుడు అతనికి నేను అన్ని బుక్లు తెచ్చి ఈ వేదాలు చదువు, ఆ వేదాలు చదువు, పరబ్రహ్మ గురించి తెలుసుకో అని చెప్పాల్సిన పని లేదు. అతనికి తెలుసు నిజంగా దేవత ఉందని, ఎందుకంటే అతను చూశాడు కాబట్టి. కాబట్టి దేవతని డైరెక్ట్గా మనం చూపించగలిగితే అందరికీ డౌట్స్ రావు కదా. కాబట్టి నేను మంత్రదీక్షలు ఇచ్చి ఇలా చేయండి, అలా చేయండి, మీరు సక్సెస్ అవుతారు, మీ పనులు అవుతాయి. చాలామంది చెప్తూ ఉంటారు, సరే నువ్వు దేవతను చూపిస్తావు, మా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకుండా మేము దేవతను చూసి ఏం చేయాలి అంటూ ఉంటారు. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మేము కష్టాల్లో ఎక్కడ జపం చేస్తామని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏంటి, ఉగ్రదేవత ఉపాసనలు ఇస్తాం, వెంటనే క్లియర్ అయిపోతాయి.
అబ్బా చాలామంది ఈ మధ్య ట్రెండ్ అనమాట యూట్యూబ్లో, పలానా దేవతకు పూజ చేయకూడదు, పలానా దేవతకే పూజ చేయాలి, వారాహికి పూజ చేయకూడదు, రాజశ్యామలకు పూజ చేయకూడదు, ఇటువంటి టాపిక్స్ తీసుకొస్తున్నారు అన్నమాట. ఒక దేవత యొక్క క్యారెక్టరైజేషన్, ఆ దేవత గురించి చెప్పాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, కనీసం చదివిన వాళ్ళైనా అయి ఉండాలి. ఒక ఆపరేషన్ గురించి, ఒక పార్ట్ గురించి ఒక డాక్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడంటే ఎక్స్పర్ట్స్, స్పెషలిస్టులు ఇవ్వాలి. దాని మీద రీసెర్చ్లు చేసి, దాని మీద బాగా పోరాటం చేసి ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి. లేదు వాళ్ళకి ఇష్టానికి స్టేట్మెంట్లు ఇస్తే, అంటే ఒక దేవతని డిసైడ్, దేవత క్యారెక్టరైజేషన్ గురించి, దేవత స్వభావం గురించి డిసైడ్ చేసేంత మనుషులకు ఉంటుందా? ఉండదు. ఇది నేను అడిగేదన్నమాట పబ్లిక్ని. ఇప్పుడు చాలామంది ఆ దేవతకి ఈ దేవతకి పూజలు చేసాము, పూజలు చేయొద్దండి. ఇప్పుడే చాలామంది యువత వేరే వేరే మతాలకు కన్వర్ట్ అయిపోతున్నారు. మధ్యలో వీళ్ళందరూ వచ్చి ఆ దేవతకు పూజ చేయకూడదు, ఈ దేవతకు పూజ చేయకూడదు అంటే ఉన్న హిందువులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట. ఒక దేవత క్యారెక్టర్ని డిసైడ్ చేసేంత మానవ మేధస్సు ఎవరు లేరు భూమి మీద. అది ఒక దేవత గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఒక కాస్మిక్ పవర్ గురించి డిసైడ్ చేసేంత, ఆమె గురించి చెప్పేంత మనకు ఉండదు కదా. మన వేదాలే చాలా వరకు ఇప్పటికే ఉన్న వేదాలే లుప్తమైపోయాయి. ఇంకా ఇంకా మన యోగులు ఋషులు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మన సైన్స్ ఏ విధంగా కొత్తగా కనిపెడుతూ ఉంటే వస్తూనే ఉందో ఆ విధంగానే మన శక్తులు, దేవతా శక్తులు, దివ్య శక్తులు కూడా ఫలానా దేవతకు పూజ చేస్తే మంచి జరుగుతుంది, ఫలానా దేవతకి పూజ చేస్తే చెడు జరుగుతుంది అని చెప్పడానికి వాళ్ళెవరు? వాళ్ళకి ఆ స్థాయి ఉండదు. ఒక దేవత గురించి చెప్పాలి అంటే పబ్లిక్కి కనీసం ఎవరికి హక్కు ఉంటుంది? ఉపాసకులకు ఉంటుంది. ఒక ఉపాసకులు మేము ఉపాసన చేసాం, మేము శక్తి మీద రీసెర్చ్ చేసాం, మేము శక్తిలో లయమయ్యాము, లేకపోతే సిద్ధులు పొందాము అనుకున్న వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఓకే, వినొచ్చు. ఏమీ తెలియని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల పబ్లిక్ అనేది తప్పుదారి పడుతున్నారనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వారాహి టాపిక్ నడుస్తుంది. అవును, వారాహి టాపిక్ లో కూడా ఉగ్ర రూపంలో ఉన్న దేవత చిత్రపటాలు పెట్టుకోకూడదు అవును అని చెప్తూ ఉంటారు. చిత్రపటాల్లో నిజానికి ఏమీ ఉండదు. చిత్రపటాలు ఏంటి, మనకి ఇమాజినేషన్ ఒక ప్లెజెంట్గా ఉండడానికి ఇస్తారనమాట. చిత్రపటాలు పెట్టుకోవడం వల్ల ఏమీ జరగదు, జస్ట్ మన విజన్ కోసం. ఓకే, లలితాదేవి అని మనం ఇమాజిన్ చేసుకోవడం కోసం చిత్రపటాలు. ఇంకా విగ్రహాలు అనుకోండి, విగ్రహాలు మనం ఇంట్లో ఒక టార్చ్ లైట్ అవసరమైనప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ దించుకుంటే ఎలా ఉంటుంది, అలాగా పెద్ద పెద్ద యంత్రాలు, పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదు. ఇంటికి తగిన విగ్రహం, ఇంటికి తగిన యంత్రం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ప్రికాషన్స్ తీసుకొని, ఒక ట్రాన్స్ఫార్మరు ఉంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము, ఒక పెద్ద శ్రీచక్రం ఉంటే అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు పెట్టచ్చు. ఇప్పుడు మన ఇంట్లో సిలిండర్ ఉంది, సిలిండర్ పేలితే మనుషులు చచ్చిపోతారని సిలిండర్ వాడుకోకుండా ఉన్నామా? ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కదా. కరెంట్లో కూడా వేలు పెడితే చనిపోతాము, అందుకని కరెంట్ వాడకుండా ఉన్నామా? లేదుగా. బైక్లో వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది, కార్లో వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది అని వాడకుండా ఉన్నామా? ప్రికాషన్స్, ట్రైనింగ్ వాడుతున్నాం. ఎందుకు? అవసరం తొందరగా వెళ్ళిపోవాలి వేరే ఊరికి, అవసరం వాడేస్తున్నాం. లేదు మీరు బస్సులో వెళ్ళకండి, లోయలో పడిపోతారు, మీ ప్రాణాలు పోతాయి. బస్సులో వెళ్తే, బైక్లో వెళ్తే నడిచి వెళ్ళండి, చాలా సేఫ్ జోను. ఇలా ఉంటుందన్నమాట. కొంతమంది ఆ దేవతకు పూజ చేయకూడదు, వారాహికి చేయకూడదు అన్నప్పుడు ఈ విషయాలన్నీ ఇలా ఉంటాయి, చాలా సిల్లీగా ఉంటాయి. ఒక ఎక్స్పర్ట్, ఒక ఉపాసకులో ఒక దేవత మీద రీసెర్చ్ చేసి, ఉపాసన చేసి, దర్శనాలు పొంది ఒక యోగినియో ఒక యోగియో స్టేట్మెంట్ ఇస్తే ఓకే, వాళ్ళకు కూడా నిజానికి అంత అర్హత ఉండదు. ఎందుకంటే దేవత గురించి మనం డిక్లేర్ చేయలేం. హ్యూమన్ బాడీకి, హ్యూమన్ బ్రెయిన్కి దేవతని డిక్లేర్ చేసి దేవత మీద ఒక స్టాంప్ వేసే హక్కు ఎవరికి లేదు, మనుషులకు అంత స్థాయి లేదు. కానీ ఇటువంటి ఇచ్చే స్టేట్మెంట్ వల్ల పబ్లిక్ ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్నమాట. అసలే వేరే మతాల్లోకి మారిపోతున్నారు. అసలు వారాహి అంటే ఏంటి? తంత్రశాస్త్ర గ్రంథాల ప్రకారం వరాహస్వామి యొక్క శక్తి, అంతర్లీనటువంటి శక్తి. ఇంతకు పూర్వకాలంలో అసలు దేవతలే లేరు. దేవతలు మీద అవేర్నెస్ లేని టైంలోనే, దేవతల పేర్లు తెలియక ముందుగానే విలేజెస్లో అక్క దేవతలు అని ఉండేవాళ్ళు.
మీకు కూడా ఐడియా ఉంటుంది అనుకుంటా. ఎక్కడన్నా విలేజ్లలో అక్క దేవతల గుడి ఉంటుంది. గుడి ఉన్నా లేకపోయినా కూడా చెట్టు కింద అక్క దేవతలు అని చిన్న రాళ్ళని 7 రాళ్ళని పెట్టి పూజ చేసుకొని ఊర్లో అందరూ జాతర చేసుకొని వచ్చేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ పేర్లు ఎవరు తెలియకుండానే పాతకాలం నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి వారాహి ఆరాధన అనేది మనకుంది. మనకు తెలియకుండానే వారాహిని మనం పూజ చేస్తున్నాం. వారాహి ఏదో ఈ మధ్యలో వచ్చిన దేవతని అదని ఇదని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ అంటారు. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చేస్తున్నటువంటి దేవత. మహిషాసురుడి మీద దుర్గాదేవి యుద్ధం చేస్తున్న సమయంలో వరాహస్వామి నుంచి ఉద్భవించినది వారాహి. ఆమెని తప్పుగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారనమాట. అమ్మవారిని తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కూడా కాదు. ఎందుకంటే వరాహస్వామి మహావిష్ణువు యొక్క అవతారం. అవునా? ఆ వరాహస్వామి యొక్క అంతర్లీనటువంటి శక్తి తంత్రశాస్త్ర గ్రంథాల ప్రకారం ప్రామాణికం కూడా ఉంది. తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఒక దేవత గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక రాంగ్ గైడెన్స్ కొన్ని కుటుంబాలని అమ్మవారి రక్షణ నుంచి దూరం చేస్తుంది. అది మంచిది కాదు. ఇంకొకటి రాజశ్యామల పూజలు చేయకూడదు అంటూ ఉంటారనమాట. రాజశ్యామల అంటే ఎవరు? తాంత్రిక సరస్వతి, 64 కళలకు అధిదేవత అన్నమాట. ఎవరైనా డ్యాన్సులు సరిగ్గా చేయలేకపోయినా, మ్యూజిక్ సాంగ్స్ సరిగ్గా పాడలేకపోయినా మాతంగి ఉపాసన చేస్తే మంచి వాయిస్ వస్తుంది, మంచిగా డ్యాన్స్ చేయగలుగుతారు, మంచిగా యాక్టింగ్ చేయగలుగుతారు. అమ్మవారు 64 కళలకు అధిదేవత. ఒక కులంలో పడుతుందన్నమాట. కులాన్ని మెన్షన్ చేయకూడదు మనం. ఆ కులంలో పడుతుంది అమ్మవారు హ్యాపీగా. వాళ్ళ కులంలో పుట్టి ఆ కులాన్ని ఉద్ధరింపజేస్తుంది అన్నమాట. అటువంటి దేవతను ఆ పూజ చేయకూడదు, ఈ పూజ చేయకూడదు. లలితాదేవి, స్వయంగా లలితాదేవి నుంచి ఉద్భవించినటువంటి దేవత అమ్మవారు. ప్రకృతి స్వరూపిణి, పచ్చగా ఉంటుంది. లలితాదేవి పరాభట్టారిక, ఆమె యొక్క మంత్రిని. శ్రీ విద్య కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉంది. అటువంటి శ్రీ విద్యకి అధిదేవత అయిన లలితా భట్టారిక యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి. అటువంటి అమ్మవారికి మంత్రిని ఎవరు? రాజశ్యామల. వీళ్ళిద్దరి గురించి ఈ పూజలు చేయొద్దండి, ఆ పూజలు చేయొద్దండి, ఈ నవరాత్రులు చేయకండి, ఆ నవరాత్రులు చేయకండి అని రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అదంత మంచిది కాదు. ఒక దేవతకి డిక్లేర్ చేసి ఒక స్టాంప్ వేసే హక్కు ఎవరికి లేదు భూమి మీద. వాళ్ళ శక్తి అమోఘం. రాజశ్యామల అమ్మవారి మంత్రిని అన్నమాట. వారాహిదేవి వీరభద్రుని యొక్క చెల్లెలు అంటారు అక్కదేవతని. వీరభద్ర పళ్ళెం వేసే అలవాటు ప్రతి గ్రామంలోనూ ఉంది. మన పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఊర్లోనూ అమ్మవారికి చెల్లెళ్ళుగా సారబెట్టుకుంటారు. వీరభద్రస్వామికి చెల్లెళ్ళుగా అక్కదేవతలకి. తిరుమల కొండ దిగుతుంటే కూడా సప్తమాతృకల గుహ ఉంటుంది. అమ్మవారి సప్తమాతృకలు కాపాడుతూ ఉంటారు తిరుమలని అని. ఖచ్చితంగా అక్కడ పూజలు జరుగుతాయి. అది మన దేవతల గురించి ఎవరు దయచేసి కించపరిచే వ్యాఖ్యలు అయితే చేయొద్దు యూట్యూబ్ ద్వారా. అమ్మ, మరొక విషయము, తలరాతలో ఏదైతే రాస్తారో అదే జరుగుతుంది, రాయంది మాత్రం ఎంత ప్రయత్నించినా జరగదు అని అంటారు. మరి మీరు ఉపాసన తీసుకుంటే తలరాతలో లేనిది కూడా జరుగుతుంది అని అంటున్నారు. అవును, ఖచ్చితంగా జరుగుద్ది అంటారా అమ్మ? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఎందుకంటే తలరాత అనేది మన జీవితాన్ని కర్మకు వదిలేయడం. కానీ కర్మను ఎందుకు కరిగించకూడదు? నారాయణ మంత్రం చేస్తే కర్మ చాలా తొందరగా కరిగిపోతుంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళ కర్మ చాలా తొందరగా కరిగిపోతుంది. అంటే ఎన్నిసార్లు జపించాలంట? ఎన్నిసార్లు అయినా జపించవచ్చు. నారాయణ మంత్రంలో ఏంటంటే ఒక కీ పాయింట్ ఉపాసకులకు మాత్రమే తెలిసిన విషయం. వైకుంఠ లోకాన్ని దర్శించాలంటే ఒక గేట్ వే ఉంటుంది. ఆ గేట్ వేలోకి ఎంటర్ అవ్వాలంటే నారాయణ మంత్రం జపం చేయాలి. అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ ఆత్మ చివరి దశలో వైకుంఠానికి వెళ్ళిపోతుంది హ్యాపీగా. ఆత్మ చాలా శాంతిగా ఉంటుంది. ఈ నారాయణ మంత్రం చేయమని చెప్పి నేను కొన్ని వేల మందికి చెప్పాను. వేల మంది చేస్తున్నారు అష్టాక్షరి. చెప్తారు మాకు లక్ష్మీదేవి కనిపించిందని, కమలాలు కనిపించాయని, 3 నామాల నుంచి వెలుగొచ్చింది, మాకు అలా కనిపించిందని, ఇలా కనిపించింది. చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. నారాయణ మంత్రానికి మించిన మంత్రం ఏదీ లేదు. ఆ నారాయణుడు చాలా తొందరగా తీర్చేస్తాడు ఎదుటి వ్యక్తి కర్మలో పాపాలు. నారాయణ మంత్రం చేస్తే చాలా తొందరగా క్లియర్ అయిపోతాయి, చాలా తొందరగా హీల్ అయిపోతాయి. మన ఆత్మే లక్ష్మీదేవి రూపంగా తీసుకుంటుంది. మన ఆత్మ లక్ష్మీదేవిలో కలిసిపోతుంది. వైకుంఠంలోకి ఎంట్రన్స్ దొరుకుతుంది. ఇంకా మళ్ళీ జన్మ ఉండదు.
మోక్షస్థితి అన్నమాట. అంత గొప్ప మంత్రం నారాయణ మంత్రము. కాబట్టి ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా మీకు నిజంగా లక్ష్మీదేవిని చూడాలి, నారాయణ్ణి చూడాలి, వైకుంఠాన్ని చూడాలంటే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయండి. ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల దర్శనం అనేది బతుకుండంగానే జరుగుతుంది. అది చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్కారం.